జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యో, జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఇంత జ్వరంలో మీరు వ్రతంలో ఎలా కూర్చుంటారు? అమ్మవాళ్ళకి ఈ వ్రతం ఆపేమని చెప్తాను. వద్దు రాజు, చిన్న జ్వరం వచ్చిందని వ్రతం ఆపితే నా మూలంగా శుభకార్యం ఆగిపోయిందంటారు. నేను ఏదో ఒకలాగా రెడీ అవుతాను. సరే అమ్మాయి గారు, మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి, నేను వేడి నీళ్ళు పెడతాను. సరే రాజు. బాగుంది రాజు. ఎక్కడైనా పెళ్ళాం మొగుడికి సేవలు చేస్తుంది, కానీ నువ్వు పెళ్ళానికి సేవలు చేస్తా ఉన్నావు. చెప్తా. అమ్మాయి గారు, వేడి నీళ్ళు రెడీ. ఈ రేణుకుండంగా వేణీళ్ళతో తానమెట్టు చేస్తుందో నేను కూడా చూస్తా. ఇదేంటి చల్లగా ఉన్నాయి? చన్నీళ్లతో స్నానం చేసి చలి జ్వరం తెచ్చుకో, వ్రతం ఆగిపోతుంది. అరే, టవల్ లేదు. చా, హడావుడిలో టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడెలా? టవల్ కావాలని ఎవరిని అడగాలి, ఏమని పిలవాలి? వీళ్ళంతా అసలే నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడెలా? రాజునే పిలుస్తానులే. రాజు, రాజు! ఇదేంది రాజును బాత్రూంలో పిలుస్తుంది? అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు? రాజు, అది చెప్పండి అమ్మాయి గారు. ఏం లేదు రాజు, స్నానానికి వచ్చేటప్పుడు టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. కొంచెం తీసుకొస్తావా? సరే అమ్మాయి గారు, తీసుకొస్తాను. అమ్మాయి గారు, టవల్. థ్యాంక్ యూ రాజు. సత్యనారాయణ వ్రతం జరగకుండా చేస్తా. తీసుకోమ్మా. అత్తారింట్లో వ్రతం చేసుకునే ఆడపిల్లకి వడి బియ్యం ఇవ్వటం మన ఆచారం. ఈ బియ్యాన్ని ప్రసాదంలో ఉపయోగించు. సరే పిన్ని. థ్యాంక్స్ చిన్నమ్మ. రాజు, మీ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఇదేంటి రూపా, ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్తానని చెప్పి ఇక్కడికొస్తున్నారు? కొంప తీసి నేను ఇక్కడికొచ్చానన్న విషయం తెలుసుకున్నారా ఏంటి? ఇప్పుడు గనక నన్ను చూస్తే ఏమంటారో ఏంటో. అందరి ముందు నా పరువు పోతుంది రూపా. నువ్వు టెన్షన్ పడకు పిన్ని, కాసేపు లోపలుండు. బాబాయ్ అడిగితే నువ్వు రాలేదని చెప్తాను. సరే రూపా, ఏదో ఒకటి నువ్వు మేనేజ్ చేయి. నువ్వు వెళ్ళి పిన్ని. ఆ గదిలోకి వెళ్ళండి అమ్మా. ఎలా ఉన్నావు రూపా? బాగున్నాను బాబాయ్. మీరెవరూ రారేమో అనుకున్నాను. రాకుండా ఎలా ఉంటాను రూపా? నాన్న ఎలా ఉన్నారు బాబాయ్? అన్నయ్య బానే ఉన్నారమ్మా. ఇదిగో రూపా, నీకు రాజుకి బట్టలు తీసుకొచ్చాను, తీసుకోమ్మా.
థ్యాంక్ యూ చిన్నయ్య. రాజు, రూపని జాగ్రత్తగా చూసుకో. జీవితాంతం తన చేయి వదలకు. మీరు సామాన్లన్నీ లోపలికి తీసుకురండి. అలాగే మేడం. రై సామాన్ దించండి రా. ఇదేంటమ్మా, అక్కయ్య వస్తుంది, నేను నమ్మలేకపోతున్నాను. నా పరిస్థితి కూడా అలాగే ఉంది బాబాయ్. ఎవరైనా సరే ఫంక్షన్కి ప్రేమతో వస్తారు. అక్కయ్య మాత్రం ఇక్కడికేదో ప్లాన్తోనే వచ్చి ఉంటుంది. నువ్వు జాగ్రత్త అమ్మా. సరే బాబాయ్, మీరు వెళ్ళి ఆ గదిలో ఉండండి. హా, ఆ, అటు కాదు, ఇటు వెళ్ళండి. ఆ, అయ్యో, మీరు సుమా, మీరు నువ్వు రండి. ఇక్కడ పెట్టండి, లోపల పెట్టండి. జాగ్రత్త. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మ రూపా, నువ్వు అత్తారింట్లో చేసుకుంటున్న మొదటి శుభకార్యం ఇది. పుట్టింటి ఆశీర్వాదాలు అందజేద్దామని వచ్చాను. సారితో పాటు సామాన్లు కూడా తీసుకొచ్చాను రూపా. ధనాలు, ఈ సామాన్లన్నీ మన ఇంటికి వస్తాయంటే ఇప్పుడే నేను మన ఇంటికి తీసుకెళ్ళిపోతా. అంటే ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతే నేను మా అత్తారింటికి వెళ్ళిపోవచ్చనమాట. తీసుకెళ్ళిపోతా. రేయ్, సామాన్లన్నీ లోపల పెట్టండి. అలాగే మేడం. ఇదేంటత్తయ్యా, ప్రతి సామాను మీద నా పేరు రాశారు. పుట్టింటి నుండి వచ్చిన సారే అని గుర్తుండాలి కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.